ఎంత పని చేసావో తెలుసా నీకు? ఒక్కో విషయానికి మ్యాక్సిమం రిస్క్ తీసుకున్నావు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అన్ని అప్స్వింగ్లో ఉన్నాయి. నువ్వు కమల్ విషయంలో తొందరపడకూడదు. కామ్గా డీల్ చేసి ఉండాలి. ఎంతవరకు? వేణుకి విషయం అంతా తెలిసేంతవరకా? వాడు విషయాలన్నీ బయటకు చెప్పక్కర్లేదు. ఊరికే తుమ్మినా ప్రాబ్లమే. అది నాకు తెలీదా? దేనైనా 1000 సార్లు ఆలోచించేస్తాను. అన్నిసార్లు ఆలోచించటం కాదు, ఒక్కసారి చేసి చూడు. లిజన్, ధైర్యంగా మనం చేసే పనులన్నీ కరెక్ట్ అని అనుకోకూడదు. నువ్వు కొంచెం దూకుడు తగ్గించుకోవాలి శైలేష్. మళ్ళీ పొరపాటు జరిగితే వల్లబాకి మనం జవాబు చెప్పలేం. ఏమేను, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా? ఎందుకు ఇంత పెద్ద ఇల్లు? రే, ఇప్పుడే తను ఇలా ఉందంటే పెళ్ళయ్యాక తమరు బతుకంతా దేక్తడి పోచమ్ముగుడారా. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. బ్యాచిలర్స్కి ఇల్లు కొంచెం పెద్దదే. నాన్నగారు ఎప్పుడు వస్తున్నారన్నా? ఇంకా కరెక్ట్గా టైం చెప్పలేదు. రేపు వచ్చేస్తారు. మధు, నేను అబద్ధం చెప్తున్నాను అనిపిస్తుందా? లేదే. నా మీద కొంచెం కూడా డౌట్ రాలేదా? నీ మీద నాకున్న నమ్మకం నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. నేను నాకంటే నిన్నే ఎక్కువ నమ్ముతున్నా. శైలేష్, మన మధు విషయంలో ఏ పొరపాటు చేయకూడదు. స్టేలో ఇప్పటికి మనం చేయాల్సింది డిఫెన్స్ యాక్ట్. ముందు మనల్ని కాపాడుకోవాలి. ఎందుకు? చెప్పేది వినా. అవసరమైతేనే బయటికి వెళ్ళి. నీ పార్చ్ బంగ్లాలో ఉండే అన్ని కంఫర్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ వేణు మనల్ని వెతుక్కుంటే ఇక్కడికి వస్తే? హే, నువ్వు ఇంకా వాడిని పూర్తిగా అర్థం. నేను అదే చెప్తున్నాను. మనం ఏదైనా చేయాలని ఆలోచించేలోపే వాడు చేస్తున్నాడు. నమ్మకం లేదా? వాడు ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. హాయ్, ఎప్పుడు వస్తున్నావే? మా ఇంటికి గెస్ట్లు వచ్చారు. టైం చూసి నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే. అవునే, అపర్ణ ఎక్కడ? ఇది అపర్ణ ప్లేస్ కాదు, న్యూ ప్లేస్. రే, నేను బయటికి వెళ్ళొస్తాను. రే, మధు ఫోన్ ఏమైంది? తను ఎతుకుతుందిరా. అది రుక్మిణి ఆంటీ ఇంట్లో ఉంది. ఫోన్ ద్వారా కూడా తను ట్రేస్ చేయొచ్చురా. అందుకే అక్కడ వదిలేశాను. సరే, నేను బయలుదేరుతాను రా. రే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేళ్ళు. రే, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా? రే, ఒక్కడవే ఈ విషయాన్ని సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నావా? అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తావు? మధు ఇక్కడే ఉండిపోతుందా? రేపు దివ్య రాగానే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మనం ఏ తప్పు చేయలేదురా. పోలీసులకు చెప్పేద్దాం. పోలీసులకు చెప్తే ఈ విషయం సాల్వ్ అయిపోతుందా? పోలీసులకు చెప్తే తను నిన్ను ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందో అని భయపడుతున్నావు. మధుకు నా వల్ల ఏం కాకూడదని జాగ్రత్త పడుతున్నాను.